ఏడుగురు కోర్టు ఏమైంది దీంట్లో సైన్ చేశారు 19 పొద్దున్న తగ్గిస్తే ఎస్టీ బీఆర్ పంచాయతీ తాగు తీసుకున్న తర్వాత టీచర్లు వాళ్ళకి వచ్చారు ఏ ఇయర్ వచ్చారు చాలా చాలా తీసుకున్నాం మీరు శాస్త్రాన్ని నుంచి వచ్చారు తర్వాత 2016 ఇప్పుడు రిజ్యూమ్ తీసుకున్నాం రిజ్యూమ్ కూడా చేశారు రిజ్యూమ్ కలెక్టర్ తర్వాత ఎలాంటి 2017 తర్వాత మళ్ళీ కొత్తగా ఆర్థిక సపోర్ట్ తర్వాత మళ్ళీ పొజిషన్లో ఎవరున్నారు పూర్తి ఉన్నారు ఎంత ఎన్ని ఎకరాల్లో 7 ఎకరాలు మొత్తం గ్రౌండ్ నెట్ గ్రౌండ్ నెట్ ఇస్తున్నారు కానీ క్లాసిఫికేషన్ ఏడబ్ల్యూడి సో అబ్జెక్షనబుల్ కాదు ప్రాపర్ అసైన్మెంట్ అయింది అవును సార్ పిఓటి వల్ల రిజ్యూమ్ చేశారు పిఓటి నోట్ లేకుండా రిజ్యూమ్ చేస్తున్నాం నోటీస్ ఇవ్వకుండా గతంలో 2017 రిజ్యూమ్ చేస్తున్నాం ప్రాపర్గా లేదు బట్ అయితే తర్వాత మనం ఈ తర్వాత పూర్తి చేసేస్తాము కంప్లీట్ చేసేస్తాం పూర్తి డైరెక్ట్ కలెక్టర్ డైరెక్ట్ ఏంటో ఇది బోర్ ఉన్నాయా పూర్తి చేసుకుంటాం అది కోర్టులో లేదా ఆ బిల్డింగ్ ఏది ఏజీబీయా అక్కడ ఏ హ్యాబిటేషన్ పక్కన అక్కడ లేవు అటు అదే మెయిన్ విలేజ్ అటు అదంతా ఫారెస్ట్ తర్వాత తర్వాత మెయిన్ చెరువు వస్తుంది పెద్ద ట్యాంక్ అటు హ్యాబిటేషన్ ఉందా ఈ రోడ్ ఎక్కడి దాకా పోతుంది మళ్ళీ ఈ సైడ్ అరవించే మరి ఇప్పుడు సెకండ్ సెకండ్ తాగలేదా క్లోజ్ చేశారా ఇక్కడ వెళ్ళామా పైకి ఇట్లా వెళ్ళామా వెరీ ఏంటంటే యూనిఫామ్ ఎందుకు వేసుకోవట్లేదు రిపోర్ట్ చేయాలా మా రిపోర్టింగ్లో ఉంది యాప్లో వేసుకుంటారా వేసుకుంటారా లేదా ఉందా లేదా వేరే ఇక్కడ తీసుకురాలేదా ఏం కష్టం ఉంది ఎంత ఇది క్రాప్ వాట్ ఆర్ మేజర్ క్రాప్స్ హియర్ ఎంత చదువుంది ఖాళీ స్టార్ట్ అవుతుందా వర్షం తర్వాత ఇప్పుడు ఏముంది క్రాప్ ఇప్పుడు ఏ క్రాప్ ఉంది లేట్ ఖరీఫ్లో ఏ క్రాప్ పంట వేస్తారు అవుతుంది ఇప్పుడు గ్రౌండ్ మ్యాక్సిమం గ్రౌండ్ లెంత్ ఉన్నాయి సార్ సీడ్ ఇస్తున్నారా గ్రౌండ్ నెట్ సీడ్ ఇవ్వట్లేదు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఎక్కడి నుంచి పెడతారు మార్కెట్ క్వాలిటీ చెక్ చేస్తున్నారా క్వాలిటీ అని చెక్ చేస్తున్నారా మార్కెట్లో ల్యాబ్లో తీసుకెళ్ళి చెక్ చేస్తున్నారా రైతులు ఎక్కడ ఉంది ల్యాబ్ సాయిల్ ఫిట్ ఫర్ దట్ ఓన్లీ హార్టికల్చర్ ఫిషరీ కదా ఎన్ని బాగుంటుంది మ్యారేజ్ ఫీజు ఎక్కువ ఉందా ఎక్కువ ఉందా అన్నీ 100%. ఎంతమంది ఉన్నారు సెక్రటరీ ఎంతమంది టీచర్ యాక్టివ్
యాక్టివ్ ఫిషర్మెన్ ఎంతమంది ఉన్నారు? 600. ఈరోజు సైక్లోన్ అలర్ట్ ఉంది. ఎక్కడ ఉన్నారు? ఊళ్ళో ఉన్నారు. ఎవరు బయటికి వెళ్ళారు కదా, మానిటర్ చేయండి. నెక్స్ట్ 48 hours, 18th నైట్ దాకా 19th దాకా వెళ్ళకుండా. ఇక్కడ సైక్లోన్ ప్లానింగ్ చేశారా? ఇక్కడ మండలంలో ఎంపీటీలో చేశారా? ప్లానింగ్ చేశారా మీరు? తహసీల్దార్ గారు సైక్లోన్ ప్రిపేర్నెస్ ఏంటి? వాట్ ఇస్ ద ప్రిపేర్నెస్ హియర్? ఇక్కడ అన్ని కూడా అందరూ ఇన్ఫార్మ్ చేసుకోవాలి. ఎక్కడ చేస్తున్నారు? అగ్రికల్చర్ కాదు, ఆర్బీకేలు ఎవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు ఆర్బీకేలు? ఈ ఆర్బీకేలు ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు చూసుకోవాలి. ఏ సెక్రటరీ ఉన్నా ఇద్దరు చూసుకోవాలి. అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు కాదు. యూ హ్యావ్ టు విజిట్ హౌ మెనీ ఎవ్రీ మంత్? చూడాల్సింది నీ ప్రోటోకాల్లో ఉంది. చూసుకొని అన్ని చెక్ చేయాలి. లేదు ఇప్పుడు అన్ని విధిని ఎస్ఐలే చేస్తున్నారు కదా. ఏం చాలా పేరు కూడా ఎస్ఐలే. వీఆర్ వాలంటీర్ అటెండెన్స్ ఎలా ఉంది? ఎంత శాతం వాలంటీర్స్ వస్తున్నారు? పంచాయతీకి ఎంతమంది వాలంటీర్స్ వస్తున్నారు? ఎంతమంది ఉన్నారు మీకు? 15 మంది ఎందుకు రావట్లేదు? 22 kilometers. ఎందుకు? 27 kilometers. అక్కడ సింగరాపల్లి హాస్పిటల్ రోడ్ బాగుంది సార్. హ్యాప్ చేశానా? ఈ సెక్రటరీ They gave me also this representation. That application is far away, but those volunteers have to come over here tomorrow. Why? ఈ సచివాలయంలో వచ్చే జనాలు ఎక్కడి నుంచి? ఎంత జనాభా? 4,900. ఇక్కడ ఎందుకు కొంత దూరంలో ఎందుకు పెట్టారు? లొకేషన్ చూడాలి. ఎక్కడైనా ఉంటే అటెండెన్స్ లేకుండా పని చేస్తున్నారో తెలుస్తుంది నాకు. రావాల్సిందే. దూరం ఉన్న 3 times రావాలి. తప్పదు. రేపు జీతాలు వస్తాయి దానివల్ల. హెచ్ఆర్ఎన్ఎస్ బిల్డింగ్ ఉంటుంది రేపు. వాళ్ళని పోతారు చెప్పి వాళ్ళ ధర్మం కలిగి చేస్తున్నావా? రాలేదు చేస్తున్నావా? 20 వచ్చారు కాదు, వస్తున్నాను వచ్చారా? 20 వచ్చేది ఉందా? 20 ఉందా టైం? 20 పెట్టారు. మీటింగ్ ఎక్కువ అక్కడ చేయాలి కదా. ఎక్కువ మీటింగ్ పెడితే అయిపోతుంది. ఇలాంటి లేదా ఇంకా ఓటీఎస్ మండలి సచివాలయంలో ఉన్న అందరూ, ఇక్కడ తర్వాత మండలిలో ఉన్న లోకల్ పోలీస్ అట్లా అని చెప్పినాను. నిన్న మొన్న మీటింగ్లో చెప్పారు. ఐ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్. సో ఆ విధంగా ఇక్కడ చేసుకొని ఫోన్ ఇప్పుడు ఉంది. ఆ టైంలో వర్షం వల్ల పోతే సెల్ టవర్ పని చేయకపోతే అప్పుడు కమ్యూనికేషన్ ఎట్లా అవుతుంది? అది ఇలా ప్లాన్ బి రెడీ పెట్టుకోవాలి. మీరు వచ్చి కోఆర్డినేట్ చేస్తూ ఉండాలి. లోకల్ ఎస్ఐ మీరు టీం భాగంగా మీరు మాట్లాడుతూ ఉండాలి. సో ఎక్కడైనా కమ్యూనికేషన్ దీనివల్ల జరగదు. సో మళ్ళీ నాట్ ఫౌండ్ వస్తే తెలుసుకోవాలి ఎందుకు అవ్వట్లేదు. నిన్నటి దాకా ఇది లేదు కదా, ఆబ్జెక్షన్ ఫార్మ్ తెలియట్లేదు కదా. నో లోన్ ఎవరు రాశారు? ఇప్పుడు లోన్ లేకుండా డేటా ఎంట్రీలో డిజిటల్ అసిస్టెంట్ చేశారు కదా, డేటా ఎంట్రీ చేశారు. నో లోన్ ఎట్లా వచ్చింది అందులో? మీరు కొట్టారా? పై నుంచి వచ్చిందా? స్కీమ్ కనుక అయితే లోనే వచ్చేస్తారు కాదు. అందులో ముందు ఈ స్టేట్ నుంచి పూస్ట్ చేసిన డేటాలోనే వచ్చాయి. ఇక్కడ ఎవరు ఏం కొట్టలేదు. సరే ఓకే. సో ఈ 437 తెలుసుకోండి. 123లో వీఆర్ 100% చేశారు. సో 186కి 123 మాత్రమే అప్రూవల్కి వచ్చాయి. అంతే కదా తహసీల్దార్ గారు? ఈ విలేజ్కి చూసుకోండి. ఉంది ఇక్కడ 314 చేయలేదు. ఇక్కడ మాట్లాడిన 7 అవ్వలేదు. 6 మనీ కోటాలు 6 అవ్వలేదు. అక్కడ వచ్చినట్టు ఆన్ బైక్ ఆఫ్టర్ సైక్లోన్ ఆఫ్టర్ రెయిన్ఫాల్ ఆ టైంలో కూడా ప్లాన్ చేసుకొని యూ షుడ్ బి ప్రిపేర్డ్ సో దట్ మీకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఛానల్ మీరు బాగా పెట్టుకోవాలండి.
సో దయచేసి ఏదైనా ఉంటే ఇప్పుడు ఫైన్ ట్యూన్ చేసుకోండి. ఫోర్కాస్ట్ ఈజ్ నాట్ వెరీ బిగ్ సైక్లోన్ హీటింగ్ అట్లా లేదు ఇప్పుడు దాకా, వర్షం పడుతుంది. కానీ ఇలాంటి కోస్టల్ ప్రాంతాల్లో ఇప్పుడు అలర్ట్గా ఉండండి. జీరో లాస్ ఆఫ్ లైఫ్, జీరో లాస్ ఆఫ్ ఎనిమల్ అండ్ హ్యూమన్ లైఫ్, మినిమం డ్యామేజ్. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఫిలాసఫీ ఆఫ్ దిస్ ప్లానింగ్ అండి. లోకల్ పోలీస్, లోకల్ సర్పంచ్, మండల స్థాయి ప్రజాప్రతినిధులు వాళ్ళకు అలర్ట్గా ఉండాలి. విలేజ్ స్థాయిలో వార్డ్ మెంబర్స్, వాలంటీర్స్ సహకారంతో మీరు ప్లాన్ చేసుకుంటే సరే. ఓకే, ఆ విధంగా చేసుకున్నారండి. అన్ని మొత్తం చేశారు కదా, సబ్మిట్ చేశారా మీరు? ప్లాన్ ఇచ్చారు కదా, సో చూసి దాన్ని సబ్మిట్ టు కలెక్టర్ సో దట్ వీ కెన్. ఓకే, మున్సిపాలిటీ లేదు కదా, 2051 కదా మీకు బెనిఫిషియరీ, 2051 టోటల్. ఇందులో కాదు, అట్లా కాదు. మీకు 300, 600 మీరు ఓకే చెప్తున్నారండి. మరి అది చెప్పాలి కదా. మీకు టోటల్ 3635 మంది ఉన్నారు. జియో ట్యాగింగ్ ఆబ్జెక్ట్స్ నెబుల్ 79, నో హౌసెస్ 0, నో లోని 664, డిస్ప్యూటెడ్ డీల్ ఎంజాయర్స్ 11 మంది ఉన్నారు. నాట్ అప్డేటెడ్ ఇంకా 187 ఉన్నాయి. ఈ కారేడు ఏంటంటే 2, కారేడు 2లో ఉన్నాము. ఇక లోని 184 మంది, 184 మ్యాప్ చేశారు. 10 మంది ఆబ్జెక్షనబుల్. ఏంటి ఆబ్జెక్షనబుల్ పొరంబోకులు చూశారు? ఇది చూసారా? ఇది ఫారెస్ట్ ల్యాండ్ అట్లా పట్టా ఇచ్చారా? పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. చెప్పండి తర్వాత విలేజ్ చూస్తాను. 51. సో ఆబ్జెక్షనబుల్ 10 ఉన్నాయా ఫారెస్ట్ ల్యాండ్? మరి ఎట్లా ఇచ్చారు వాళ్ళు? ఇల్లు కట్టారా? పక్కా ఇల్లు కట్టారా? ఇల్లు కూడా కట్టారు, పక్కా ఇల్లు. అప్పుడు పీసీ ఎట్లా ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? 2006లో ఇచ్చారు. ఫారెస్ట్ లో ఉందా లేదా చెక్ చేశారా? ఫైనల్ గా పిఎస్ దగ్గర 123 వచ్చాయి, 116 చేశారు. ఇంకా 7 చేయలేదు. పంచాయత్ సెక్రటరీ అప్రూవల్ 7 చేయలేదండి. సో మీరు ఈ రిపోర్ట్ ఈ సెక్రటేరియట్ లో నిన్న చెప్పాను, ఈ రోజు అన్ని తిరగాలి. మీరు 5 మీరు 6 ఇట్లా చేసి 100% విజిట్ చేసుకోవాలి. ఈ సైక్లోన్ చూసుకుంటూ, వర్షం పరిస్థితి చూసుకుంటూ చేసి ఏదైతే మనం మాట్లాడుతున్నాం ఇందులో ఉంది. ఇక్కడ ఆబ్జెక్షనబుల్ ఉంటే ఆబ్జెక్షనబుల్, నో లోని పెండింగ్ ఉంటే ఎందుకు అడగాలి. మేము అడుగుతున్నాము, ఒక నో ఫోల్డర్ ఫౌండ్ చెప్తున్నారు. సో డిజిటల్ అసిస్టెంట్, అక్కడ పంచాయత్ సెక్రటరీ, విఆర్ ముగ్గురే కదా. ఈయన అప్రూవ్ చేస్తారు, ఆయన అప్రూవ్ చేస్తారు, మళ్ళీ వస్తాయి డిజిటల్ అసిస్టెంట్ దగ్గర. ఎక్కడ డిజిటల్ అసిస్టెంట్ ఆయన దగ్గర వస్తుంది, మళ్ళీ ఆయన దగ్గర పేమెంట్కి కార్యక్రమం మొదలవుతుంది. సో ఈ గ్యాప్ ఎక్కడెక్కడ ఉండిపోయినాయో చెక్ చేయాలి. 200 ఉన్నాయి పైన, 200 పైన మీకు పిఎస్ అప్రూవల్ పెండింగ్ ఉన్నాయి. సో ఎందుకు ఉండదు? మనం క్రిటికల్ గా రివ్యూ చేసి టెక్నికల్ ప్రాబ్లం ఉంటే డిజిటల్ అసిస్టెంట్ అక్కడ స్టేట్ లో, డిస్ట్రిక్ట్ లో హౌసింగ్ వాళ్ళకి ఏఈ ఎవరు ఇక్కడ హౌసింగ్ ఏఈ గారు చెప్పండి, లేకపోతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ మీ వాళ్ళ గ్రూప్ లో ఉన్నారా? వాళ్ళు తెలుసుకొని మీరు హౌసింగ్ IT పర్సన్ కనుకొని వీళ్ళకి చెప్పాలి. 7 ఇక్కడ అవ్వట్లేదు తెలుసుకున్నారా? 7 ఇక్కడ చేయలేదు, మీ దృష్టిలో వచ్చిందా? ఎవరికి అడిగారు? అవ్వట్లేదు, నో ఫోల్డర్ ఫౌండ్ అని ఎట్లా పరిష్కారం అవుతుంది? ఎక్కడ తెలుసుకున్నారు? తెలుసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ వీ హ్యావ్ టు అకౌంట్ ఫర్ కదా. అప్పుడు కదా మీ సెక్రటేరియట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మండల్ బాగా అవుతుంది, డిస్ట్రిక్ట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్. 38 పెండింగ్ ఉన్నాయి మీకు. మన్నెట్ల కోటాలో 17 ఉన్నాయి, 2 ఉన్నాయి భీమావరం 1లో, 60 ఉన్నాయి చాగోళ్ళు 60. ఒక డిజిటల్ అసిస్టెంట్ లేదా చాగోళ్ళు? మరి ఎందుకు చేయట్లేదు? టెక్నికల్ ఉంటుంది, అడగాలి.
సో ఓకే, సో ఎవ్రీ డే ఈరోజు సెక్రటేరియట్కి ఎంత టార్గెట్ పెట్టుకున్నాం మనం? ఈ సెక్రటరీ నేను ఎక్కడ మీటింగ్ పెడుతున్నాను? ఫీల్డ్లో వస్తే మీ మీటింగ్ ఎక్కడ ఉండాలి? ఇంకా విలేజ్లో వెళ్ళిపోవాలి, ఇల్లు అక్కడ వెళ్ళిపోవాలండి. నేను మండల్లో అంతకుముందు ఉండేది కలెక్టర్ వస్తే, సబ్ కలెక్టర్ వస్తే, జాయింట్ కలెక్టర్ వస్తే, ఎవరు వస్తే, డిఎస్పీ గారు వస్తే వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్, మేము మండల్ ఆఫీసర్ లాగా పెట్టేవాళ్ళం కదా, ఎస్ఐ ఆఫీసర్ లాగా లేదు కదా. నేను కూడా ఎక్కువ వస్తారు పోలీస్ ఇక్కడ చూసి, మహిళా పోలీస్, లా అండ్ ఆర్డర్ అన్ని కూడా విలేజ్ లెవెల్. దిస్ ఈస్ ద హాఫ్ ఆఫ్ ద యాక్టివిటీ. అందుకే ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి, ఎంతమంది? 10 మంది ఉన్నారు సెక్రటేరియట్ ఎంప్లాయీస్. వాలంటీర్స్ 20 మంది ఉన్నారండి. 30 మెంబర్స్ విలేజ్కి, 30 మంది ప్రభుత్వ పేరోల్లో ప్రభుత్వం ఇచ్చే డబ్బు. ఏమా మీరు 25-30 ఇయర్స్ చేసి ఉన్నారు కదా ఉద్యోగం, ఎప్పుడైనా చూసారా ఎంతమంది? ఒక ఇన్ఛార్జ్ కూడా. మేము సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు ఒక విలేజ్, 2 విలేజ్ కి ఒక విఆర్ఓ, ఒక 2 విలేజ్ కి ఒక పంచాయత్ సెక్రటరీ. ఇవన్నీ ఒక విఆర్ఓ ఒక గ్రామంలో చేసేవారు, ఒక పంచాయత్ సెక్రటరీ చేసేవారు. మనకి ఎంతమంది ఉన్నారు? అందులో ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది. ఎవరికి? గవర్నమెంట్ పెట్టుకున్నారు కదా, మీకు మాకు జీతాలు ఎంతమంది పెట్టుకున్నాము, ఇది కూడా అవ్వకపోతే ఎందుకు పెట్టుకున్నాం అడుగుతున్నారు నన్ను. సో టీం వర్క్గా చేస్తే మంచి రిజల్ట్ వస్తుందండి. అందుకే మీకు ఏపీఎం గారు కూడా సహకారం ఇస్తున్నారు. మున్సిపాలిటీలో మెప్మా వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు? ఇక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్. సో ఇక్కడ మాకేం రోల్ లేదు కాదు, వెల్ఫేర్ అసిస్టెంట్ రోల్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎట్లా? ఎంతో మంది 136 ఉన్నారండి ఇక్కడ. 136 లీస్ట్ తీసుకొని ఎవరికి ఏం వచ్చింది ప్రభుత్వం నుంచి స్కీమ్లో జస్ట్ తెలుసుకోవడానికి, దానివల్ల ఏం చెప్పడానికి కాదు, తెలుసుకొని విఓఏ ఉన్నారు విలేజ్లో, మీకు కౌంటర్ పార్ట్ అంటే డిఆర్డిఏ సెక్రటరీ లెవెల్లో వాళ్ళు ఏపీఎం గారు చేస్తారు. ఏపీఎం విఏ ఉన్నారు, సో సిసి ఉన్నారు, వాళ్ళకి కూడా తెలుసు ఎవరికి ఏం వచ్చింది. హౌసింగ్ ప్రోగ్రామ్ లో మ్యాపింగ్ చేసుకున్నాం ఆల్రెడీ. మన జిల్లాలో అన్ని గ్రామాలు చేశారు కదా ఏపీఎం గారు. అప్పుడు ఎంపీడీఓ గారు, తహసీల్దార్ అందరికి ఇచ్చాం కదా, కొన్ని ఇల్లు మీరు చూడాలి, మీరు మన గ్రౌండింగ్ చూడాలి, హౌసింగ్ అని చేశాము. ఆ టైంలో కూడా అదనంగా 35,000 కావాలంటే ఇప్పుడు మ్యాపింగ్ చేశారు. అప్పుడు కూడా వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వీళ్ళు వాళ్ళు అయినారు కదా. సో ఈ 136 మందికి 3 మందికి ఇంకా మ్యాపింగ్ చేసుకొని ఎక్కడెక్కడ ఏం వచ్చింది, ఎక్కడైనా ఇది ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం ఇది, ఈ ప్రోగ్రామ్ ఎవరి కోసం, పాలసీ తెలుసు అందరికి. ఇది చేసేది లబ్ధిదారులు ఎవరు పొజిషన్ సర్టిఫికేట్ మీద ఇల్లు కట్టారు, పొజిషన్ సర్టిఫికేట్ అప్ చెప్పారు ఎవరికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్కి తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేశారు ఇల్లు కట్టుకోవడానికి. సో ఎప్పుడు కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఉండిపోయింది బ్యాంకులో అన్నమాట, బ్యాంకులో ఉన్నప్పుడు. సో ఏమైంది, బ్యాంకులో ఉన్నప్పుడు ఎలాంటి సేల్ కానీ, లీజ్ కానీ, మార్ట్గేజ్ కానీ, బిల్డింగ్ పర్మిషన్ కానీ కూడా ఎక్కువ చేయలేదు. సో శాశ్వతంగా రైట్ ఇచ్చేందుకు గవర్నమెంట్ 1 టైం సెటిల్మెంట్ కింద గ్రామీణ ప్రాంతాల్లో 10,000 కడితే సరిపోతుంది. ఈ మొత్తం గ్రామీణే కదా, ఇక్కడ మున్సిపాలిటీ కూడా లేదు. సో మన ఈ ఉలుపాడు మండలంలో ఈ ఉన్న 16 సచివాలయాల్లో 300 మంది లబ్ధిదారులు 10,000 చొప్పున కడితే వాళ్ళకి ఏమొస్తుంది, రైడ్ వస్తుంది, రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ కూడా ట్రైనింగ్ కూడా పంచాయత్ సెక్రటరీకి, డిజిటల్ అసిస్టెంట్కి, పంచాయత్ సెక్రటరీకి ఇవ్వబోతున్నారు. ఆ ట్రైనింగ్ వల్ల ఎట్లా వస్తుంది అది కూడా 1-2 డేలో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏ ప్రెస్ వాళ్ళు అడిగినా వాళ్ళకి అదే చెప్పడం. నిన్న కూడా అడిగారు ప్రెస్కి, క్లియర్ కట్గా నేను చెప్తున్నాను, మీరు కూడా చెప్పాలి, అందరికీ చెప్పాలి. వాలంటీర్స్ ముఖ్యంగా మీరు చెప్పాలి. కడతారు జరుగుతుంది, ఏం చేయాలి, అందరూ విలేజ్ వెళ్ళిపోయి వాళ్ళకి ఈ స్కీమ్ గురించి చెప్పడం. వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీవన్, వాళ్ళకి ఎలాంటి మేలు జరుగుతుంది ఈ కార్యక్రమం వల్ల ప్యాంప్లెట్. సో దయచేసి ఈ కార్యక్రమం ఆ స్థాయిలో చేయాలి. ఇక్కడ 10 మంది 11 మంది ఎవ్రీడే పేమెంట్ జరగాలి. ఒక పేమెంట్ కూడా అవ్వలేదు. ఇప్పుడు మండల్ లెవెల్ కోసం
ఇక్కడ ఇందులో రాయడానికి ఏం లేదు. ఒక జీరో పేమెంట్ చేసిన రాయడా చెప్పు. 40 years జీరో పేమెంట్ చేసిన సాయంత్రంలో apply. కాదు, రాయడానికి ఎంత చోట తీసుకోవస్తారు. ఈ క్రాప్ 100% అయిపోయిందా? నా ఇప్పుడు ఇక్కడ ప్రొక్యూర్మెంట్ జరుగుతుందా మీకు? ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉంది. ప్రొక్యూర్మెంట్ లేదు సార్, లేదు నార్మల్ టైంలో కూడా లాస్ట్ రబీ సీజన్లో చేశాం సార్. ఇప్పుడు అవసరం లేదా? ఖరీఫ్ 20 acres సార్ మనకి ఖరీఫ్ వేసింది. అందువల్ల దాన్ని ప్రపోజ్ చేయాలి. ఈ సంవత్సరం పెట్టట్లేదు ఇప్పుడు. ఖరీఫ్ సీజన్ ఖరీఫ్ లేదు. బయటికి వెళ్ళినప్పుడు ఉంటే వీక్ తెలుస్తుందా?